అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే బడ్జెట్ సమావేశాల ముందు అనేక వర్గాలకు సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గాని, జీతాలు తక్కువగా ఉన్నాయన్నటువంటి ఉద్యోగులందరూ గూడా మరి ధర్నాలు, సమ్మెలు, వినతి పత్రాలైతే చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి కూడా జీతాలైతే తక్కువగా ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పిచ్చినా గాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైతే బడ్జెట్‌లో నిధులైతే కేటాయించడం లేదు. అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలైతే పెంచడం లేదు. కాబట్టి వెంటనే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి మరి హైకోర్టు తీర్పిచ్చిన మాదిరిగా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఎందుకంటే వారు 9 గంటల నుంచి 4 గంటల వరకు గవర్నమెంట్ టీచర్లతో సమానంగా విధులైతే నిర్వహిస్తున్నారు. అదనంగా ప్రీ స్కూల్, న్యూట్రిషన్ కూడా ఇతర డిపార్ట్మెంట్స్ పని కూడా చేస్తున్నారు. వారి మీద పని భారం ఎక్కువైంది. యాప్‌లలో అనేక సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా అనేక సమస్యలతో, ఒత్తిడితో మరి ఇటు ధరల భారంతో ఇక్కడ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అంగన్వాడీ టీచర్లు. కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్రంలో గల ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఏఐటీసీ డిమాండ్ అయితే చేసింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరి అంగన్వాడీ టీచర్లకి ఒకే రకమైన సమస్యలైతే ఉన్నాయి. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మినీ నుండి పదోన్నతి పొందిన వారికి పెంచిన గౌరవ వేతనం 9 నెలలు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే ఇవ్వాలన్నారు. అంగన్వాడీ టీచర్స్కు సూపర్వైజర్ పదోన్నతి కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇక జీపీ యాప్ సడలించాలని, రిజిస్టర్లపైన స్పష్టత ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఆరోగ్యలక్ష్మి బిల్స్, ఈవెంట్ బిల్స్, స్టేషనరీ బిల్స్ తక్షణ విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా మెనూ ఛార్జీలు 10 ఏళ్ల క్రితం ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారం ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో కూరగాయల ధరలు, సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కావున గర్భిణీలకు, బాలింతలకు ₹20, చిన్నారులకి ₹15,000 మెనూ బిల్లులు పెంచాలని చెప్పేసి కోరారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, నూతన భవనాలు కట్టించాలన్నారు. ఇక గర్భిణీ స్త్రీలు కూర్చునేందుకు చైర్స్ అందించాలని, సెంటర్లకి వంట పాత్రలు, సోప్స్, చేపలు, చాట్స్ అందించాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్కి 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న టీచర్స్ అండ్ హెల్పర్స్ భర్తీ చేయాలని కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ వస్తుందని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిరక్షణ కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఏవో మోతీలాల్ గారికి మెమోరాండం కూడా సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి అంటూ పీడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన అంగన్వాడీలు. ఇది ఏపీకి సంబంధించిన న్యూస్. గుంటూరు జిల్లా నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. ఇది గుంటూరు నుంచి వచ్చినటువంటి న్యూస్. వెంటనే చర్యలు తీసుకుంటాం పీడీ అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు స్పందించకపోవడంతో పీడీ కార్యాలయం వద్ద అంగన్వాడీలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏపీ అంగన్వాడీ యూనియన్ శుక్రవారం ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ రేఖ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు ఖాళీలు గుర్తించి భర్తీ చేస్తుంటే గుంటూరు జిల్లాలో మాత్రం జాప్యం జరుగుతుందన్నారు. 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, హెల్పర్లలో ఒకరే పనిచేస్తున్నారని, దీంతో పనిభారం పెరుగుతుందని, తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇతర సమస్యలు కూడా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, ఇక ప్రభుత్వం హామీల మేరకే మేము కోరుతున్నాం కానీ మా గొంతెమ్మె కోరికలు ఏం కావాలని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులను ముట్టడించిన ఆశాలు సమస్యలను పరిష్కరించాలని వినతులు. ఈ విధంగా ఆశా కార్యకర్తలు కూడా మరి ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం కోసం ఎమ్మెల్యేలను అయితే ఇంటినైతే ముట్టడిస్తున్నారు. కాబట్టి ఇదే బాటలో అంగన్వాడీ యూనియన్స్ కూడా మరి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మంత్రికి మీ యొక్క సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలు అందిస్తే ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాలు పెంచే అవకాశం ఉంటుంది. ఇక అసెంబ్లీలో తమ యొక్క సమస్యలు వినిపించేలా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ, అధికార పక్ష మంత్రులకు కానీ మీ యొక్క సమస్యలతో కూడినటువంటి అన్ని వినతి పత్రాలు ఇస్తే వారు అసెంబ్లీలో మాట్లాడే విధంగా చేసి మరి బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి అంగన్వాడీ యూనియన్లు ఆ విధంగా ప్రయత్నం చేస్తాయని ఆశిద్దాం. ఇక విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.